నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్పండి సార్, ఎవరండి? సార్ నేను అక్కడ బేరంలో ఉంటానండి. నా పేరు రాజారావు అండి. ఆ, ఆ. అంటే నేను డ్యూటీలో ఉన్నాను సార్. అంటే లోపల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఇందాక మీకు అందుకే మాట వినపడలేదు ముందు. చెప్పండి చెప్పండి. సార్ ఏంటంటే సార్, నేను ఇప్పుడు ఒక ఆడియో కాల్ ఒకటి విన్నాను సార్ మీది. నేను ఇప్పుడే ఇంతకుముందే ఒక ఆడియో కాల్ ఒకటి విన్నానండి. మీది ఆడియో కాల్ అండి యూట్యూబ్లో. అదే ఎవరో ఒక ఆయన అన్నని ఫోన్ చేసి మీకు ఎవరో ఒక ఆడవిడ చెప్పి మాట్లాడుతున్నారు కదండి. అదే సార్, ఏంటంటే నేను ఫోన్ చేయండి ఎందుకంటే సార్, అది మీరు ఆవిడని కొంచెం వారిస్తున్నారు కదా సార్. నేను ఇప్పుడు మీతో వాదనకి చేయడానికి అయితే ఇది కాదు, కానీ నాకు కొంచెం క్లారిటీగా తెలుసుకుందామని నేను ఫోన్ చేశానండి. అదే సార్, మీరు ఆవిడని కొంచెం అది మరియమ్మ గురించి మీదే యేసుక్రీస్తు కనడం కోసం మరియమ్మ గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఆవిడ అదే యేసోబుని మోసం చేసి పెళ్లి చేసుకుందని చెప్తున్నారు సార్ మీరు. అంటే అది యేసోబుని ఎలా మోసం చేసి చేసుకున్నట్ట అనేది నాకు కొంచెం క్లారిటీ ఇస్తారేమని. మీ దగ్గర బైబిల్ ఉందా అండి? ఉందండి. మత్తయి సువార్త 1:18 తీయండి. తీసాయండి. చదవండి సార్, అక్కడ ఏముంది? నేను ప్రస్తుతం డ్యూటీలో ఉన్నాను కదా సార్. ఏంటండి? నా దగ్గర అయితే మొబైల్, నేను డ్యూటీలో ఉన్నాను సార్. నా దగ్గర అయితే ప్రస్తుతానికి మొబైలే ఉంది. మొబైల్ లో కూడా యాప్ వేసుకోవచ్చు అండి. మొబైల్ యాప్ కూడా చేసుకొని యాప్ ఉందండి సార్. ఒకసారి ఓపెన్ చేయండి సార్, ఒకసారి ఓపెన్ చేయండి. హలో సార్ చెప్పండి. చెప్పండి సార్. అదే నేను చదివానులేండి. మీరు అది అన్నట్టు నేను తీసి చదివాను, మొబైల్ యాప్లో చదివాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి, 18 నుంచి 20 వరకునండి. 18 నుంచి 20 వరకు నాదేంటంటే సార్, ఇప్పుడు ఆమె భర్త పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె గర్భవతి అని తెలిసింది. మరి ఆ భర్తకి చెప్పి పెళ్లి చేసుకోవాలి కదండి. ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటున్నారండి మీరు? కాదు, ప్రదానము చేయబడిన తర్వాత, అంటే ప్రదానము అంటే పెళ్ళి అండి. ప్రదానము చేయబడిన తర్వాత చెప్పండి. ప్రదానము చేయబడిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉన్నది. ప్రదానము చేయబడిన తరువాత వారిద్దరూ ఏకము కాకమునుపు. అవునండి, కరెక్ట్ చదివారు. అవునండి, అవును. ఓకే. నా అధ్యక్షుడు ఏంటంటే అండి, ఆమె గర్భవతి అని తెలియాలి అంటే అప్పటి రోజుల్లో టెస్టులు లేవండి. 3 నెలలు టైం పట్టుద్ది. అవునండి. మీకు పెళ్ళయిందండి? అయింది సార్, అయింది. పిల్లలు ఇప్పుడు అదే ఇప్పుడు గర్భవతి అంటే ఈ రోజుల్లో అంటే టెస్టులు వచ్చేసినాయి. అవునండి. పూర్వం రోజుల్లో అనుకోండి తెలీదు. 3 నెలలు ఆగితే గానీ ఏ వీళ్ళు రావటం, వాంతులు రావటం, ఇట్లా సింటమ్స్ కనపడతాయి. అవును సార్. ఇప్పుడు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉన్నది అన్నప్పుడు మరి ప్రదానం చేయకముందే ఆ మాట ఆమె చెప్పొచ్చు కదా. అంటే నా పాయింట్ ఏంటంటే, ఆమె 3వ నెల గర్భవతి. ఎప్పటికీ పెళ్లి వాళ్ళిద్దరు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది. ఇప్పుడు 3వ నెల వచ్చింది అనుకోవాలి. అప్పుడు మనం ఎందుకు అనుకోవాలంటే ఆ సింటమ్స్ కనపడి. చెప్పండి. క్షమించండి సార్, సారీ సార్. అలా కదండి సార్, ఒకసారి మీరు 18 వచ్చినము, అది 1వ అధ్యాయం 18 వచ్చి నుంచి 20 వరకు ఒకసారి చదువుతారా సార్? చదవండి. నా దగ్గర బైబిల్ లేదు, నేను ప్రస్తుతానికి బయట ఉన్నాను. అదిగో సార్, ఇప్పుడు మీరు బైబిల్ ఉంది, మీరు నన్ను బైబిల్ తీయమన్నారు. మీరు చదవండి. ఎవరు చదివితే ఏం పోయింది? నిజం మనకు రావాలి కదండి. ఎవరు చదివితే ఏం పోయింది ఆలోచించండి కదా. ఇప్పుడు మీరు క్రైస్తవులా అండి? అవునండి. మీ బైబిల్ ఇప్పుడు ఎవరైనా మీ బైబిల్ మీరు చదవమంటే ఆనందంగా చదవాలి సార్. ఆనందంగా నవ్వుతూ హ్యాపీగా చదవాలి.
లేదండి, నేను ఆనందంగా చదవచ్చండి సార్. నేను అదే అందుకే నేను ఏమంటలేదండి సార్. ఇప్పుడు నేను బైబిల్ అవునండి, చదవమన్నప్పుడు నేను వాస్తవమే చెప్తున్నానండి. అంటే నేను మాట్లాడేటప్పుడు బైబిల్ యాప్ అనేది తీయలేనండి. అది నాకు కొంచెం సర్లే సార్. ప్రాబ్లం ఎప్పుడైనా అండి. మీరు ఏం చేస్తారంటే అండి, బైబిల్ తీసుకొని దగ్గర పెట్టుకొని కాల్ చేయండి. నేను ఎప్పుడైనా ఫోన్ ఎత్తుతా, ఇబ్బంది ఏం లేదు. లేదు సార్, ఇప్పుడే సార్, ఇప్పుడే మాట్లాడదామండి. హలో, చెప్పండి. అదండి, దాంట్లోనూ క్లారిటీకి మీరు ఏమంటున్నారంటే ప్రదానం చేయబడేసరికి ఈమె 3 నెలలు గర్భవతి ఇప్పుడు అంటున్నారు. నా అభిప్రాయం చెప్పానండి, మీరేమనుకుంటున్నారో చెప్పండి. నేను అనుకోవటం కాదండి, బైబిల్లో ఉన్నదే చెప్తున్నానండి. నేను అనుకోవటం కాదండి. చెప్పండి. ఇప్పుడు ఆమె ఎప్పుడు గర్భవతి ఏంటి ఆ కథ ఏంటి? ఆ కథ అంటే మీ ఏముందో చెప్పండి మీరు అనుకున్నది. అది ఎలా బైబిల్లో రాసింది కరెక్ట్గా ఎలా రాసిందంటే అండి, ఈ మరియ గారు యూసుఫ్ గారికి ప్రధానమైన తరువాత అండి, ప్రధానానికి ముందు కాదండి. ఈమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది కూడా ప్రధానం తర్వాత అండి, ముందు కాదండి. ప్రధానం తర్వాతే ఈమె గర్భవతిగా ఉండెను. అవునండి, ప్రధానమైన తర్వాత పరిశుద్ధాత్మ వల్ల ఈమె గర్భవతి అయిందండి. ఓకే, అవునండి. అంటే ఈ ప్రధానం చేయబడేటప్పుడు చెప్పడానికి ఇంక అవకాశం ఎక్కడుంది చెప్పండి మీరు ఒకసారి మరియమ్మ గారికి. ఎవరికి? ఇప్పుడు మీరు యేసోబు గారిని మోసం చేసి చెప్పకుండా పెళ్లి చేసుకున్నది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదండి మీరు. అవునండి, అంతే కదా మీ పాయింట్? మీ పాయింట్ అంతేనండి. ఇప్పుడు ఇంతకీ ఆమెకు వచ్చిందేమో ప్రధానం అయిన తర్వాత గర్భవతి అయిందండి. అది ముందు కాదండి. ఆవిడ అంటే పెళ్లి ముందు కాదండి. ఓకే. ప్రధానం అంటే ఏంటి? ప్రధానం అంటే మీ దృష్టిలో ఏంటండి? మీ దృష్టిలో మీరు చెప్పారనుకో ప్రధానం అంటే సార్, మనం అంత మాట్లాడకూడదండి. మన దృష్టిలో కాదండి, బైబుల్ దృష్టిలో తీయాలా. ఓకేనా? నేను బైబుల్ దృష్టిలో ప్రధానం అంటే ప్రధానం అంటే నేను చూపిస్తా. ద్వితీయోపదేశ కాండము సార్ ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 23వ వచనం. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల. ఓకే అండి, కన్యక చిన్నది అంటే ఒక చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల, ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకువచ్చి ఆ చిన్నదాని ఊరిలో కేకలు వేయించున్నదని ఆమె తన పొరుగువారి భార్యను అవమానించక ఆ మనుషులు రాళ్లతో కొట్టి చంపవలను. అట్లు చెడుతనము వీరులను పరిహరించమని ఏమని చెప్తున్నాడంటే, ఒకడి ప్రదానం చేయబడిన తర్వాత ఆ కన్యను గనక వేరేవాడైనా పాడు చేస్తే వాడిని రాళ్లతో కొట్టి చంపమంటున్నారు, భార్య అయింది కాబట్టి. ఇప్పుడు కదా ప్రధానం అంటే పెళ్ళే కదండి. పెళ్లిక అలా సార్. ఇప్పుడు ఇక్కడ నేను చూపించాను కదండి, మళ్ళీ అంటారా ప్రధానం అంటే పెళ్ళని? పెళ్ళని అక్కడ రాసి ఉందండి, మీరు చెప్పారా? పెళ్ళని రాసి ఉంది, చదివారా మీరు? సార్ ప్రధానం అంటే ఏంటండి? ప్రధానం అంటే ఏంటండి? ప్రధానం అంటే సారు, అటు పెద్దలు ఇటు పెద్దలు కూర్చుని మాట్లాడుకుని వీళ్ళెవరికి అమ్మాయికి అబ్బాయికి నచ్చిన తర్వాత మనం పలానా రోజులు పెళ్లికి పెట్టుకుంటున్నామని నిశ్చయించుకున్న దాన్ని ప్రధానం అంటారండి. మరి పెళ్లి అంటేనండి తర్వాత జరిగే తంతు అండి. జరిగే తంతుని పెళ్లి అంటారు. దాన్ని ఏమంటారు సార్? పెళ్లిని పెళ్లి అంటారండి, ప్రధానాన్ని ప్రధానం అంటారండి. మరి మేరీకి వీళ్ళిద్దరికి పెళ్లి అయిందా అండి తర్వాత అండి? మరి వాళ్ళిద్దరికి పెళ్లి అయినట్టు రాశారా? రాయడానికి రాయవలసిన అవసరం ఏముందండి? రాయవలసిన అవసరం ఏముంది సార్? వాళ్ళిద్దరికి పెళ్లి రాయవలసిన అవసరం ఏముందండి? నేను అడుగుతుంది, వాళ్ళిద్దరికి పెళ్లి అయినట్టు రిఫరెన్స్ చూపించండి ఎక్కడైనా బైబిల్ నుంచి మీరు. సార్ నేను రాశారని చెప్పట్లేదు, ఉందండి. కాదండి, అంత వాళ్ళిద్దరికి ఒక్క నిమిషం అండి, అంత వాళ్ళ పెద్దలు పెళ్ళైన విషయం బైబిల్లో రాయాలి కదండి. అంటే పెళ్ళైన విషయం రాయలేదంటారా? రాయలేదు కదండి, అక్కడ రాసింది. నేను అదే అడుగుతున్నాను, పెళ్ళైన విషయం రాయిపోవటం ఏందండి? అవునండి, బైబిల్లో పెళ్ళి అనేది ఉందా అండి? బైబిల్లో పెళ్ళి అనేది ఉందా? సరే, మీ దృష్టిలో ఏకము కాగటం అంటే ఏంటి? పోనీ మీ దృష్టిలో ఏకము కాగటం అంటే ఏంటి వాళ్ళిద్దరు ఏకము కాకము నువ్వు ఆమె పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉంది సార్. రైట్ సార్, బాగుంది. మరి ఏకము కాగటం అనే దానికి అర్థం ఏంటండి?
దానికి అర్థం ఏంటంటే చెప్పమంటారా సార్? అంటే రిఫరెన్స్ ప్రకారం చెప్పండి. సరే. ఆ రిఫరెన్స్ కూడా మీరు బైబిల్ నుంచి చూపించాలి నాకు. ఆ రిఫరెన్స్ కూడా బైబిల్ నుంచి చూపించాలి నాకు మీరు. ఏకం అంటే ఆ పదం దాని అర్థం చూపించాలి. అలాగే సార్, మీరు ప్రతిదీని నాకు బైబిల్లో కావాలంటే మరి మీరు నేను చూపిస్తానండి. ఏకం కావడం నేను చూపిస్తాను బైబిల్లో. అయ్యో మీరు చూపించలేనప్పుడు నేను చూపిస్తాను. అదండి, మీరు చూపించలేను అన్నారు, నేను చూపిస్తానని చెప్తున్నాను. ఏకము కావటం ఒక్క నిమిషం అండి. ఏకము కావటం అంటే మీ దృష్టిలో ఏంటి? నా దృష్టిలో ఏకం కాకమంటే వాళ్ళ పెళ్లి కాక ముందని అనమాట అండి. అయ్యో సార్, ఏం సార్ మీరు పెళ్లి అంటారు ఏకం? అదేంటండి సార్? కాదండి, ప్రదానము చేయబడిన తర్వాత వారిద్దరు ఏకము కాకమునుపు అంటే సార్ పూర్తి అర్థం చెప్పండి మీకు తెలిసింది. అంటే వాళ్ళిద్దరు ప్రధానమైంది తప్ప కానీ పెళ్లి అవ్వలేదు. పెళ్లి కాకుండా ఎలా ఏకమవుతారండి? దాని గురించి ఏకం కాకం మునిపని రాయడండి. అది సరే, ఏం మాట్లాడుతున్నారు అర్థం అలా కాదు సార్, పెళ్లి అవ్వకముందు ఏకం అవడం సాధ్యమా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నన్ను చెప్పనేను సార్. చెప్పండి. ఇప్పుడు అక్కడ ఏమి రాసింది? ప్రధానం చేయబడిన తర్వాత వారిద్దరు ఏకము కాపు అని రాసింది. ఓకేనా? ఏకము కావడం నన్ను చెప్పనండి, వినండి. అయ్యో మీరు మీకు తెలియదు, నన్ను చెప్పనండి. నా దృష్టిలో ఏంటంటే ప్రధానము చేయబడిన తర్వాత అంటే వినండి సార్, మీరు వినండి. ప్రధానము చేయబడిన తర్వాత అంటే పెళ్లి అయిపోయింది అంటే వాళ్ళిద్దరు ఫస్ట్ నైట్ జరక్క మునుపే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా. ఇది క్లారిటీ అండి. మీరు అనొచ్చు ఏకము కావటం అంటే మీరు రిఫరెన్స్ చూపించండి అనొచ్చు. అవ్వ ఆదాము ఏక శరీర రూపులై ఉన్నారు అంటే అర్థం ఏంటది? ఒకళ్ళొకరు కలిసిపోయారనమాట. ఏక శరీర రూపులు అంటే ఒకటే శరీరంతో కలిసిపోయారంటే ఇద్దరు అక్కడ సెక్స్ చేసుకున్నారనే విధంగా స్ఫురిస్తుంది అర్థం. ఓకే అండి. ఏక శరీర రూపులై ఉన్నారు అంటే అర్థం ఏంటది? ఒకే శరీరాన్ని కలిగిన అర్థం కాదండి. అక్కడ ఉపమాట రీతిగా ఏం చేయండి, ఇద్దరు కలిసిపోయారని అర్థం. అర్థమైందా అండి? ఇదండి అర్థం సార్. మీరు పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది ఇది. రిఫరెన్స్ చూపించి మాట్లాడాలి. ఏక శరీర రూపులు అనేది మీరు ఏక శరీర రూపులు అంటే అర్థం ఏంటండి సార్? ఏక శరీర రూపులు అంటే అర్థం చెప్పండి మీరు. ఏకశరీర రూపులు అంటే అండి అది ఎందుకు రాసేది? ఏకశరీర రూపులు అని ఎందుకు రాసేది ఏంటండి? అవ్వ అన్నది ఆదాము నుంచే వచ్చిందండి ఆవిడ. సార్ ఏక శరీర రూపు భార్య భర్తలు కూడా అలానే ఉంటారని చెప్పిందండి బైబిల్. అవ్వ ఆదాంకే కాదండి, భార్య భర్తలు అందరూ కూడా ఏక శరీర రూపులు అని చెప్పింది బైబిల్. అర్థమైంది? అవ్వ ఆదాంకే చెప్పలేదు. దాని అర్థం ఏంటి? ఏక శరీర రూపులు అంటే ఒకళ్ళ శరీరాలు ఒకళ్ళ కలుస్తాయని అర్థం. మళ్ళీ తండ్రి బిడ్డకి తల్లికి బిడ్డకి ఏక శరీర రూపులు అని రాయలేదండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే తల్లికి బిడ్డకి ఏక శరీర రూపులని రాయలేదు. భార్య భర్తకు మాత్రమే ఏక శరీర రూపులని రాశారు. అర్థం ఏంటది? వాళ్ళిద్దరు ఏకమవడం అంటే ఏంటి? సెక్స్ చేసుకోవడం అని అర్థం అక్కడ స్ఫురిస్తుంది. అవును సార్, ఏక శరీరం అంటే అది ఎందుకు రాశాడంటే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి స్త్రీ కూడా తన తల్లిని విడిచిపెట్టి. నేను అదే సార్ ఏకమవటం అంటే సార్ ఒక్క నిమిషం. ఏకమవటం అంటే సెక్స్ చేసుకోవడం అని అర్థం సార్. ప్రధానం అంటే పెళ్లి అయిపోయింది, వాళ్ళిద్దరు ఫస్ట్ నైట్ జరగక మునిపే ఆమె పరిశుద్ధాత్మలు గర్భవతిగా ఉంది. ఇది నేను బైబిల్ ప్రకారం మొత్తం ప్రూఫ్ చూపించి మాట్లాడాను. లేదండి అబ్జెక్షన్ ఉందంటే మీరు ప్రూఫ్ చూపించండి బైబిల్ నుంచి. అదే కదా నేను చెప్పేది, అదే కదా సార్. ఇప్పుడు ప్రధానం వేరు పెళ్లి వేరండి. అందుకే పెళ్లి వేరే రిఫరెన్స్ చూపించండి నాకు సార్. ఏంటంటే సార్ ఒక్క నిమిషం అండి, పెళ్లి కాపు మునుపని రిఫరెన్స్ చూపించండి అక్కడ బైబిల్ నుంచి. మీరు చెప్పేదానికి రిఫరెన్స్లు కావాలండి, నోటికి వచ్చింది చెప్పటం కాదు. పెళ్లి అంటే వేరు అన్నారు, ఆ వేరు అనేది ఎక్కడుందో చూపించండి బైబిల్ నుంచి. అయ్యో సార్, ఏకం అవటం అనేది నేను చూపించాను కదా, ప్రధానం అంటే చూపించాను కదా రిఫరెన్స్. ఒక్క నిమిషం అండి మీరు వినండి. ప్రధానము అంటే పెళ్లి అని చెప్పి నేను ద్వితీయోపదేశం పాత నిబంధనలను చూపించాను. ఏకమవటం అంటే ఆ ఏకమవటం అంటే ఒకే శరీరాలు కలిసిపోవటం అవ్వాదం నుంచి రిఫరెన్స్ చూపించాను. మీరు ఇప్పుడు పెళ్లి అంటే రిఫరెన్స్ చూపించండి అని అడుగుతున్నాను. అవ్వాదం ఏక శరీరం అవడానికి రిఫరెన్స్ మీరు చూపించబెట్టింది సార్. మరి ఏంటండి ఏక శరీరం అంటే ఏంటండి? ఏక శరీరం అంటే ఏంటి? మళ్ళీ అది అడుగుతున్నారు మీరు. మీరు అర్థం చెప్పండి సార్, నాకు తెలియదు. మరి మీరు అర్థం ఏక శరీర రూపులై ఉన్నారు అంటే అర్థం ఏంటి అసలు? అది తల్లి బిడ్డ కూడా వర్తిస్తుంది. ఏక శరీర రూపులయ్యారని దానికి తల్లి బిడ్డ వర్తిస్తుంది. అది ఎలా వర్తిస్తుంది సార్? అదే కదా సార్, ఏక శరీరం అంటే ఏంటి? ఒక శరీరం వచ్చి ఇంకో శరీరంతో కలిసిపోవటం.
అది భార్యాభర్తల మధ్య అవునండి. జరుగుతుంది కాబట్టి ఏకమై ఉన్నారనే పదాన్ని ఇక్కడ వాడాడు. మత్తయి సువార్తలో 18వ వచనంలో వాడాడు. ఏకమవటం అంటే ఒక ఏకమై ఉన్నారని లేదండి అక్కడ. సెక్స్ చేసుకోవటం. ఏకమై ఉన్నారని లేదండి అక్కడ. ఏకమై ఉన్నారని ఏకము కాక మునుపు అన్నారండి బాబు. ఏకము కాక మునుపు అంటే అర్థం ఏంటి? ఏకమైపోయారంటే అర్థం ఏంటి? వారు కలవలేదేనండి. మీరు విత్తనవాదం చేయకండి సార్. ఎందుకండి మీకు బైబిల్ సగం సగం తెలుసు, విత్తనవాదం చేస్తున్నారు. ఏకమవ్వారంటే సెక్స్ అని చెప్పి, ఏకమవ్వారంటే సెక్స్ అని నేను చెప్పాను, అది మీరు ఒప్పుకోరు. ప్రధానం అంటే నేను రిఫరెన్స్ ద్వితీయోపదేశకరణ రిఫరెన్స్ చూపించాను, అది ఒప్పుకోవట్లేదు మీరు. మరి పెళ్లి ఎక్కడ రిఫరెన్స్ చూపించమంటే అది చూపించట్లేదు మీరు. అయ్యో సార్, ఏకమవడం అనేది సెక్చువల్ అనేది నాకు నేను ఒప్పుకుంటానండి. ఇంకా పెట్టేసి మునిపని రాసింది కదా అన్నానండి.